ఇక్కడే ప్రొద్దుటూరులో ఉంటారు చాలా మంది మా ఫ్రెండ్స్. మేము కాలేజ్లో చదువుకొని వచ్చినప్పుడు, అరే లేదురా మచ్చా మనం ఏదో గట్టిగా సాధించాలరా, ఏదైనా చేయలేమా మనము, ఎవరెవరో పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వస్తున్నారు, మనం చూస్తున్నాం, మనం సాధించాలి కదరా మచ్చా, ఎన్ని రోజులని ఇలాగే ఉంటాం, ఇదిగో 50 రూపాయలకి 100 రూపాయలకి 4 దోశలు వేయాలంటే రే డబ్బుల్లో 3 దోశలు తిన్నాను రోజులు, అరే ఏదో ఒకటి సాధిద్దారా అని అంటే చుట్టుపక్కల మొత్తం మనకు అదే ఉంటుంది, మనం చేయలేరా మచ్చా మన వల్ల అవ్వదు, ఎందుకు వచ్చింది, ఏదో మన జీవితం ఏదో సాఫీగా గడిపేద్దాంలే అని చెప్పి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇక్కడున్న యూత్ అందరికీ, తమ్ముళ్ళు అనుకోండి, అన్నలు అనుకోండి, ఎవరైనా ప్రతి ఒక్కరూ మీరేమనుకున్నా చేయగలరు అంతే, మీరేమనుకున్నా చేయగలరు, మీరేం అవ్వాలనుకున్నా అవ్వగలరు అంతే. కానీ పొరపాటున మిమ్మల్ని పక్కనోడు డౌట్ పడచ్చు కానీ, మీ ఇంట్లో డౌట్ పడచ్చు కానీ, మీ మీద మీరు 1% కూడా డౌట్ పెట్టుకోవద్దండి. మీరు ఏది అవ్వాలనుకున్నా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. దయచేసి అవ్వాలని కోరుకోండి, అవుతారని గట్టిగా నమ్మండి, అయిపోతారు. టైం ఫ్రేమ్ డజంట్ మ్యాటర్. ఒక 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, అది మ్యాటర్ కాదని చెప్పి నేను బిలీవ్ చేస్తా. నేను జాబ్ మానేసేటప్పుడు నా మనసులో ఒకటే అనుకున్నాను, నేను ఒక పుస్తకం చదివా, నేను చాలా సందర్భాల్లో నా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎందుకో ఇక్కడ చెప్పొద్దు అవుతుంది, మళ్ళీ చెప్తున్నాను. 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవడైతే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా అంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు, లేకపోతే తొందరగా ఉద్యోగం వచ్చి నెలకి 40,000, 50,000, 70,000 సంపాదించుకొని ఈఎంఐలు కట్టుకుంటూ హ్యాపీగా నా లైఫ్కి ఇంకేంట్రా అని చెప్పి చాలా సాఫీగా ఉంటాడు. 30 తర్వాత తన లైఫ్ చాలా నార్మల్గా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ ఆ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది. అందుకే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇది కాదు కదా, ఏదో నెల జీతం వచ్చేస్తుంది, సాయంత్రమే కానీ ఏదో ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అప్పులుంటే తీర్చేస్తున్నాం, ఈఎంఐలు కట్టేస్తున్నాం అని నేను లేదు, ఏదో సాధిద్దాంరా. మహా అయితే నేను అప్పుడు హీరో అవుదాం అనుకున్నాను. నా వయసు అప్పుడు 24 సంవత్సరాలు. నేను పెట్టుకున్న టార్గెట్ ఒక 10 సంవత్సరాలు. అరే నేను 2017లో జాబ్ మానేస్తున్నాను, అట్లీస్ట్ 2027కైనా నేను హీరో అవ్వనా, ఈ 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడతాను అన్నది డజంట్ మ్యాటర్. ఈ 10 సంవత్సరాల తర్వాత నేను అనుకున్న కళ నెరవేరితే మాత్రం నా ఫ్యామిలీకి, నా తరానికి, రాబోయే వాళ్ళందరికీ ఏ ఇబ్బందులు ఉండవు కదా. ఒక హాస్పిటల్కి వెళ్తే అరే ఆ టైంలో మా అవ్వకి ఏదైనా చూపించాలని వెళ్తే ఒక మంచి వైద్యం కల్పించేంత సౌకర్యం లేకపోయేది. ఇంకెక్కడికైనా ఇంట్లో మా నాన్న ఎక్కడికైనా వెళ్తే సరైన గౌరవం దక్కేది కాదు. సరే ఎన్ని రోజులు అనేది ఒక 20 సంవత్సరాలు మహా అయితే కష్టపడతాం, ఆ గౌరవం నాకు దక్కకపోయినా పర్లా నా నెక్స్ట్ జనరేషన్స్కి దక్కుతుంది కదా అనేది ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు నేను జాబ్ మానేసి 10 ఇయర్స్ టైం లైన్ పెట్టేసుకొని వెళ్ళిపోయాను. ఓకే మీ అందరి ప్రేమ, నా కష్టమో దేవుడి దయ అన్నీ నాకు తెలియదు. 2 సంవత్సరాల్లోనే హీరో అయిపోయాను. 2019లో రాజావారి రాణి గారి సినిమా వచ్చింది. ఆ తర్వాత మీరందరూ చాలా గట్టిగా ఆదరించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అయితే ప్రతి ఒక్క సినిమా మీరందరూ నన్ను ఓన్ చేసుకున్నారు. అదేవిధంగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకు వీలైనంత కష్టపడుతూ వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఎందుకు హ్యాపీ అంటున్నానంటే, వదిలేండి హీరోగాను ఇది పక్కన పెడితే, ఫస్ట్లీ మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ మచ్చా మనోడు ఒకటి ఎదిగాడు రా అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నేను తెలిసిన వాళ్ళందరూ, నా బంధువులు అయితే ఏంటి, ఎవరైనా ఇంటికి వస్తే కిరణ్ తెలుసు అనగా నా కిరణ్ మావోడే, మా పెద్దమ్మ కొడుకో, మా చిన్నమ్మ కొడుకో, లేకపోతే మా బంధువులు కొడుకో అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను తమ్ముడు, ఎవరైనా సరే ఇక్కడ ఇదిగో నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే చాలా నార్మల్గా నా ఉద్దేశం ఏంటంటే, మీలాంటి నేను మీలో ఒక్కరిని ఇదిగో ఇదే ఊర్లలో తిరుక్కుంటూ చదువు అంటే సరిగా అబ్బలేదు కానీ అంత మంచి స్టూడెంట్ కాదు నేను. బట్ ఓకే, కళలైతే కన్నా ఏదో డ్రీమ్ అయితే చేశా. ఖచ్చితంగా నాకన్నా మీరందరూ చాలా మంచి పొజిషన్లో ఉండాలి. ఇదిగో ఈ ఇయర్ మొదలు పెట్టండి, ప్రతి ఒక్కరు ఏది కావాలనుకుంటే అది అయిపోండి. ఐ రిక్వెస్ట్ అండ్ ఐ ప్లీజ్, నాకు కావాలి మీరందరూ చాలా అంటే చాలా మంచి పొజిషన్లో అందరూ ఉండాలి. ఏది కావాలనుకుంటే సాధించేయండి. ఈ ఇయర్ అంతా మీకు చాలా బాగుండాలి, మీ ఇంట్లో వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండండి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ థింక్ పాజిటివ్. చాలా చాలా హ్యాపీగా సరదాగా ఉండండి తమ్ముడు. పక్కన వాళ్ళ గురించి చాలా మంచిగా ఆలోచించండి. వాడు మనకి చేసేది ఏముంటుంది చెప్పండి, మహా అయితే అందరి గురించి మంచిగా ఆలోచించండి, కొంచెం పాజిటివ్గా మాట్లాడండి, మీ జీవితం మీద కాన్సన్ట్రేట్ చేయండి. పక్కనోడి జీవితం కన్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకేంటి మరి.